ఈరోజు పాజిటివ్ రిజల్ట్. ఈ అమ్మాయి మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. సివియర్ పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఆ అమ్మాయికి 5-6 మంత్స్కి ఒకసారి పీరియడ్ వస్తుంది. సో ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఆ అమ్మాయి చాలాసార్లు ఎగ్ రిలీజ్ అవ్వడానికి ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ తీసుకుంది. అయినా కానీ ఎగ్ అనేది రిలీజ్ అవ్వటం లేదు. షీ డిడ్ నాట్ కన్సీవ్. ఈ అమ్మాయి మన దగ్గరికి మేలో వచ్చింది. మేలో వచ్చినప్పుడు ఆ అమ్మాయిని చూసి సివియర్ పీసీఓడి ఉంది కాబట్టి మనం లాప్రోస్కోపీ సజెస్ట్ చేశాము. మేలో ఆ అమ్మాయికి లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ చేశాము. సో సర్జరీ అప్పుడు మంచిగా డ్రిల్లింగ్ చేశాము. దాంతోపాటుగా ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు కూడాను 2 పక్కల ట్యూబ్స్ పేటెంట్గా ఉన్నాయి. సో దాని తర్వాత ఆ అమ్మాయికి మనము జూన్లో ఎగ్ రిలీజ్ అవడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చామన్నమాట. సో జూన్లో ఎగ్ రిలీజ్ అవడానికి ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు అమ్మాయికి 14th డే డామినెంట్ ఫాలికల్ ఉంది. 16th డేకి ఎగ్ రప్చర్ అయింది. సో షీ కన్సీవ్డ్. ఈరోజు ఆ అమ్మాయికి 7 వీక్స్ ప్రెగ్నెన్సీ. సివియర్ పీసీఓడి ట్యాబ్లెట్స్తో రెస్పాండ్ అవ్వటం లేదు అనుకున్న వారందరికీ ఐవీఎఫ్ ఒక్కటే మార్గం కాదు. లాప్రోస్కోపీతో చక్కగా ఆ పీసీఓడి లోడ్ తగ్గించి దాని తర్వాత ఎగ్ రిలీజ్ అవడానికి ట్యాబ్లెట్స్ యూస్ చేస్తే కన్సీవ్ అవుతారు. థ్యాంక్ యూ.